విద్యార్థుల యొక్క గదుల యందు ఎలాంటి చిత్రములు ఉంటాయో మీకు తెలుసు. Now you know only too well the types of photos that adorn the walls of the students' rooms. అసభ్యమైనటువంటివి, అసహ్యమైనటువంటివి, అవినీతి అయినటువంటి యొక్క పిక్చర్స్ ని పెట్టుకొని వారు నిరంతరము దానిని చూస్తూ ఉంటారు. They tend to have on their walls pictures which are totally obscene, revolting, repelling, and they look upon these with awe. కనుక ఈ విద్యార్థుల యొక్క గృహమునందు గదులు యందు తాము చదివేటువంటి యొక్క గదులు యందు పవిత్ర ఆదర్శవంతమైనటువంటి యొక్క వ్యక్తుల యొక్క చిత్రములు తగిలించుకునేటువంటి యొక్క దీనికి కూడాను అధ్యాపకులు బోధించాలి. So now the teachers must tell the students that these are not the photos which they should have. Have photos of those persons or personages who deserve your adoration. ఇంకే విధమైనటువంటి దైవ చిత్రములంతా కూడాను దానిలో నిర్మించుకోవాలి. Or have the photos and pictures of the different forms of వాటిని God. చూసినప్పుడు వీరి భావం కూడా అట్టి ఉన్నత స్థాయికి పోవాలనేటువంటిది పిల్లలలో సహజంగా కలుగుతుంది. Different forms of God. When they look at these photos, they also tend to feel that they must do likewise. They must try to strengthen their own. పిల్లల యొక్క హృదయములు సున్నితమైనటువంటివి, శుద్ధమైనటువంటివి. After all, the heart of a student is innocent and pure. ఏ విధముగా అనగా లాయర్ను చూసినప్పుడు మనకు కేసు జ్ఞాపకం వస్తుంది. Like for instance, when you look at a lawyer, you think of a case. డాక్టర్ను చూసినప్పుడు రోగము జ్ఞాపకం వస్తుంది. When you look at a doctor, you think of a disease. టెంపుల్ను చూసినప్పుడు దైవం జ్ఞాపకం వస్తుంది. When you see a temple, you think of God. అదే విధంగానే ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులను చూసినప్పుడు అట్టి ఆదర్శంలో మన ఎందుకు జ్ఞాపకం వస్తాయి. In the same manner, if you are to look at ideal people, you also look at the ideals they have stood for. కనుకనే విద్యార్థులు చదివేటువంటి గదులు యందు కంపేర్ అనగా వాళ్ళకు ఒక విధమైనటువంటి పోలికలకు సంబంధమైనటువంటి యొక్క చిత్రములను తగిలించుకునేటువంటి యొక్క విధానాన్ని అధ్యాపకులు బోధించాలి. So the teachers must teach the students what type of photos and pictures they should have on their walls of the rooms. మూడవది ఉన్నత ఆశయం. Then we come to a third aspect, a high, lofty aim or ambition or ideal. ఇక్కడ మన యొక్క ఆశయము ఉన్నతముగా ఉండినప్పుడే ఈ ఆశయానికి తగినటువంటి ఉన్నత ప్రయత్నములు కూడా మనం సలుపుతాం. If your aim is lofty and high, your effort also will be in keeping with that. Not failure, but low aim is crime అన్నాడు. Not failure, but a low aim is a crime. It has been said. మనం వెంటబడి కుంటినక్కను కొట్టేదానికంటే గురి తప్పిన పుడినే కొట్టమన్నాడు. వెంటబడి కుంటినక్కను కొట్టేదానికంటే గురి తప్పినా సరే పుడినే కొట్టమన్నాడు. Rather than chase and hit a lame jackal or a fox, it has been said it's better that you aim at a tiger and miss it. అదే విధంగానే మనము ఉన్నత స్థాయిలో ఉండినప్పుడే మనం సరైనటువంటి యొక్క ఆదర్శాలు కూడా మనం అందుకోవడానికి అవకాశం ఉంటుంది. In the same manner, if our ambition and aim is high, we shall also be in a position to achieve that. పిల్లలు కేవలము ఒక తక్కువ స్థాయిలో విచారిస్తూ ఆశయాన్ని పెట్టుకుంటారు. Children generally tend to have a low aim and ambition. ఈనాడు గవర్నమెంట్ 135 మార్కులు వస్తే వీడు పాస్ అయినట్టుగా ఒక సర్టిఫికెట్ ఇచ్చారు. Now look for instance this clause on the part of the government. If you have secured 35%, the government says you have passed. ఈ లైసెన్స్ను ఆధారం చేసుకొని పిల్లలు నాకు 35 వస్తే చాలులే అనేటువంటి లక్ష్యంలో చదవడానికి ప్రయత్నం చేస్తారు. So because this 35% will get them a pass, the students are tuned in to that way of looking at things. It's enough if I get 35. మనము 35 మార్కుల లోపలే లక్ష్యం పెట్టుకుంటే క్రమక్రమేణా అవి 20 18 దిగిపోవచ్చు. Now we can aim at 35. For all that you know, you might land up with 18 or 20. అట్లు కాకుండా నేను 100కి 35 మార్కులు తీసుకుంటే ఇంకా 65 తప్పులు చేసినట్టు నేను చీ 100కి 65 తప్పులు చేసినటువంటి పాపానికి నేను పోకూడదు. 100కి 90 ఇవ్వాలి, 100కి 80 ఇవ్వాలని ఉన్నత ఆశయంలో దిగుతుంటే కేవలం తాను 50 మార్క్స్ అయినా 60 మార్క్స్ అయినా తీయడానికి ఒక అవకాశం ఉంటుంది. On the other hand, suppose the student were to feel with scorn and disdain at this minimum of 35, by way of saying, if I get 35, does it mean that 65% I have done wrong?
I can't live with a thing like that. So he starts aiming at a higher figure like 90 or even 100, and then he might get 50 or so. కనుక ఈ పిల్లలకు ఉన్నత ఆశయం లోపల తాను ఉత్తీర్ణులయ్యేటువంటి యొక్క విధానాన్ని పిల్లలకు బోధిస్తూ రావాలి. So in this way, try and teach the students that they must try to get the maximum possible, aim a very high figure. బిడ్డ, నీలో ఏం పెట్టుకోకూడదు. హై ఉన్నత స్థాయి లోపల నీవు లక్ష్యాన్ని పెట్టుకొని సాధించమని పిల్లలకు ఉత్సాహాన్ని అందించాలి. Child, don't have such a low aim. Have a high aim, and that is where you must try to be successful. समस्त